మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి పేరు చెప్పగానే ఆయన రాసిన కచట తప్పలు, పెళ్లి ట్రైనింగ్, ఘటన, బాగుబాగు, ఎప్పుడూ ఇంతే ఇలా అనేక రచనలు ప్రతి తెలుగువానికి గుర్తుకు వస్తాయి. హాస్య పాత్రలు సీనయ్య మాలోకం, భాగయ్య, పానకాలు లాంటివి వెంటనే స్ఫురణకొస్తాయి. హాస్య రచయిత శ్రీ భమిడిపాటి హాస్య బ్రహ్మ బిరుదాంకితుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో 1897 ఏప్రిల్ 28న జన్మించారు. బిఏ డిగ్రీ చేశాక టీచర్ ట్రైనింగ్ అయి 1922లో వీరేశలింగం పంతులు గారి ఉన్నత పాఠశాలలో అధ్యాపకులుగా చేరి ఆ తర్వాత 1953లో హెడ్ మాస్టర్గా పదోన్నతి పొందారు. వృత్తిరీత్యా లెక్కల మాస్టారు శ్రీ భమిడిపాటి. ప్రవృత్తిరీత్యా హాస్య సరస రచన సంభాషణా చిత్రులు. ఆయన మంచి వక్త, నటుడు కూడా. అందర్నీ నవ్విస్తూ తాను నవ్వని మనస్తత్వం గలవాడు. కడుపుబ్బ మమ్మల్ని నవ్విస్తూ మీరెందుకు నవ్వరని ఎవరైనా ప్రశ్నిస్తే వడ్డించేవాడు ఎలా తినగలుగుతాడని మరో ప్రశ్న వేసి నవ్వించడం ఆయన రివాజు. అన్నీ తగాదాలే, అప్పుడు ఇప్పుడు, కాలక్షేపం, ఈడు జోడు, అవును నిజం, మాట వరస, గుసగుస పెళ్లి తదితర భమిడిపాటి వారి రచనలు తెలుగువారి మదిలో అజరామరంగా నిలుస్తాయి. భమిడిపాటి హాస్య రచనలే కాదు, త్యాగరాజు ఆత్మవిచారం, ఆంధ్ర నాటక పద్యపట్టణం వంటి ఆలోచనాత్మక రచనలు కూడా చేశారు. గురజాడ వారి కన్యాశుల్కంపై అనర్గళంగా, సాధికారికంగా ప్రసంగించగల దిట్ట శ్రీ భమిడిపాటి. వారి రచనలో గురజాడ ప్రభావం ఉందని సాహితీ విమర్శకులు భావిస్తారు. శ్రీ భమిడిపాటి స్వల్ప అస్వస్థతతో 1958 ఆగస్టు 28న తుదిశ్వాస వదిలారు.